Hi students, today lesson 7th class Social Studies Semester 1 ఢిల్లీ సుల్తానులు ఢిల్లీ సుల్తానేట్ 4th lesson ఢిల్లీ సుల్తానులు లేదా ఢిల్లీ సుల్తానేట్. ఢిల్లీ సుల్తానులు పాలనా కాలం క్రీస్తు శకం 13వ శతాబ్దం నుండి 16వ శతాబ్దం వరకు. ఢిల్లీ సుల్తానులు పాలనా కాలం క్రీస్తు శకం 13వ శతాబ్దం నుండి 16వ శతాబ్దం వరకు. చరిత్ర అనగానేమి? గతాన్ని అధ్యయనం చేయడమే చరిత్ర. చరిత్ర అనగా గతాన్ని అధ్యయనం చేయడమే చరిత్ర. చారిత్రక ఆధారాలు రెండు రకాలు: పురావస్తు ఆధారాలు, వాంగ్మయ ఆధారాలు. చారిత్రక ఆధారాలు రెండు రకాలు: పురావస్తు ఆధారాలు లేదా ఆర్కియలాజికల్ సోర్సెస్, వాంగ్మయ ఆధారాలు లేదా లిటరరీ సోర్సెస్. పురావస్తు ఆధారాలు: కొండలు, బొమ్మలు, పరికరాలు, ఆభరణాలు, నాణేలు, శిలాశాసనాలు, స్తూపాలు. వీటిని పురావస్తు ఆధారాలు అంటారు. ఇతిహాసాలు, పద్యాలు, విదేశీ యాత్రికుల కథనాలు, భారతీయ రచనలు, జానపద కళలు. వీటిని లిఖిత ఆధారాలు అంటారు. లిఖిత ఆధారాలు అనగా లిఖించబడినవి. ఇతిహాసాలు, పద్యాలు, విదేశీ యాత్రికుల కథనాలు, భారతీయుల రచనలు, జానపద కళలు. వీటన్నిటినీ లిఖిత ఆధారాలు అంటారు. భారతదేశ చరిత్ర కాలాలు 3. భారతదేశ చరిత్రను 3 కాలాలుగా విభజించారు: ప్రాచీన యుగం, మధ్యయుగం, ఆధునిక యుగం. భారతదేశ చరిత్ర 3 కాలాలు: ప్రాచీన యుగం లేదా ఏన్షియంట్ హిస్టరీ, మధ్యయుగం మెడివల్ హిస్టరీ, ఆధునిక యుగం మోడర్న్ హిస్టరీ. ప్రాచీన యుగం క్రీస్తు శకం 8వ శతాబ్దం వరకు. ప్రాచీన యుగం క్రీస్తు శకం 8వ శతాబ్దం వరకు. మధ్యయుగం క్రీస్తు శకం 8వ శతాబ్దం నుండి 18వ శతాబ్దం వరకు. మధ్యయుగం క్రీస్తు శకం 8వ శతాబ్దం నుండి 18వ శతాబ్దం వరకు. ఆధునిక యుగం క్రీస్తు శకం 18వ శతాబ్దం నుండి ప్రస్తుతం వరకు. ఆధునిక యుగం క్రీస్తు శకం 18వ శతాబ్దం నుండి ప్రస్తుతం వరకు. ఢిల్లీని పూర్వం ఏమని పిలిచేవారు? ఢిల్లీని పూర్వం ఏమని పిలిచేవారు? ఢిల్లీకా లేదా ఢిల్లీకాపురా? ఢిల్లీని పూర్వం ఏమని పిలిచేవారు? ఢిల్లీకా లేదా ఢిల్లీకాపురా? ఢిల్లీ నగరాన్ని నిర్మించిన వారు ఎవరు? ఢిల్లీ నగరాన్ని నిర్మించిన వారు ఎవరు? తోమారా వంశస్థులు. ఢిల్లీ నగరాన్ని నిర్మించిన వారు తోమారా వంశస్థులు. 12వ శతాబ్దంలో తోమారా రాజపుత్రులను ఓడించిన వారు అజ్మీర్కు చెందిన చౌహానులు. 12వ శతాబ్దంలో తోమారా రాజపుత్రులను ఓడించిన వారు అజ్మీర్కు చెందిన చౌహానులు. తోమార్ చౌహాన్ వంశస్థుల కాలంలో ఢిల్లీ ముఖ్య వాణిజ్య కేంద్రంగా ఉండేది. తోమార్ వంశం చౌహాన్ వంశస్థుల కాలంలో ఢిల్లీ ముఖ్య వాణిజ్య కేంద్రంగా ఉండేది. 11వ శతాబ్దపు ప్రారంభంలో తురుష్కుల దండయాత్రలను రాజపుత్ర వంశాలు సమర్థవంతంగా ఎదుర్కొన్నాయి. 11వ శతాబ్దం ప్రారంభంలో తురుష్కుల దండయాత్రలను రాజపుత్ర వంశాలు సమర్థవంతంగా ఎదుర్కొన్నాయి. 2వ తరైన్ యుద్ధం ఎప్పుడు జరిగింది? క్రీస్తు శకం 1192. 2వ తరైన్ యుద్ధం జరిగిన సంవత్సరం క్రీస్తు శకం 1192. 2వ తరైన్ యుద్ధం ఎవరి మధ్య జరిగింది? 2వ తరైన్ యుద్ధం ఎవరి మధ్య జరిగింది? మహమ్మద్ ఘోరీ, పృథ్వీరాజ్ చౌహాన్. 2వ తరైన్ యుద్ధం ఎవరి మధ్య జరిగింది? పృథ్వీరాజ్ చౌహాన్, మహమ్మద్ ఘోరీ. 2వ తరైన్ యుద్ధ ఫలితం: మహమ్మద్ ఘోరీ చేతిలో పృథ్వీరాజ్ చౌహాన్ ఓటమి. 2వ తరైన్ యుద్ధం ఫలితం: మహమ్మద్ ఘోరీ చేతిలో పృథ్వీరాజ్ చౌహాన్ ఓటమి. మహమ్మద్ ఘోరీ హత్యానంతరం ఢిల్లీ పాలకుడైనవాడు కుతుబుద్దీన్ ఐబక్. మహమ్మద్ ఘోరీ హత్యానంతరం ఢిల్లీ పాలకుడైనవాడు కుతుబుద్దీన్ ఐబక్. బానిస వంశం లేదా మమ్లూక్ వంశ స్థాపకులు కుతుబుద్దీన్ ఐబక్ 1206. బానిస వంశం స్థాపించిన వారు లేదా మమ్లూక్ వంశాన్ని స్థాపించిన వారు కుతుబుద్దీన్ ఐబక్ 1206 సంవత్సరం. ఖిల్జీ వంశ స్థాపకులు జలాలుద్దీన్ ఖిల్జీ.
ఖిల్జీ వంశాన్ని స్థాపించినవాడు జలాలుద్దీన్ ఖిల్జీ. తుగ్లక్ వంశాన్ని స్థాపించినవాడు ఘియాజుద్దీన్ తుగ్లక్. తుగ్లక్ వంశ స్థాపకులు ఘియాజుద్దీన్ తుగ్లక్. సయ్యద్ వంశ స్థాపకులు ఖిజిర్ ఖాన్. సయ్యద్ వంశ స్థాపకులు ఖిజిర్ ఖాన్. లోడీ వంశ స్థాపకులు బహలూల్ లోడీ. లోడీ వంశ స్థాపకులు బహలూల్ లోడీ. బానిస వంశంలో ప్రముఖ పాలకులు కుతుబుద్దీన్ ఐబక్, ఇల్టుట్మిష్, రజియా సుల్తానా, బాల్బన్. బానిస వంశంలో ప్రముఖ పాలకులు కుతుబుద్దీన్ ఐబక్, ఇల్టుట్మిష్, రజియా సుల్తానా, బాల్బన్. ఖిల్జీ వంశంలో ప్రముఖ పాలకులు జలాలుద్దీన్ ఖిల్జీ, అల్లావుద్దీన్ ఖిల్జీ. ఖిల్జీ వంశంలో ప్రముఖ పాలకులు జలాలుద్దీన్ ఖిల్జీ, అల్లావుద్దీన్ ఖిల్జీ. తుగ్లక్ వంశంలో ప్రముఖ పాలకులు ఘియాజుద్దీన్ తుగ్లక్, మహమ్మద్ బిన్ తుగ్లక్, ఫిరోజ్ షా తుగ్లక్. తుగ్లక్ వంశంలో ప్రముఖ పాలకులు ఘియాజుద్దీన్ తుగ్లక్, మహమ్మద్ బిన్ తుగ్లక్, ఫిరోజ్ షా తుగ్లక్. సయ్యద్ వంశంలో ప్రముఖులు ఖిజిర్ ఖాన్. సయ్యద్ వంశంలో ప్రముఖులు ఖిజిర్ ఖాన్. లోడీ వంశంలో ప్రముఖులు బహలూల్ లోడీ, ఇబ్రహీం లోడీ. లోడీ వంశంలో ప్రముఖులు బహలూల్ లోడీ, ఇబ్రహీం లోడీ. కుతుబుద్దీన్ ఐబక్ రాజధాని లాహోర్. కుతుబుద్దీన్ ఐబక్ రాజధాని లాహోర్. రాజధానిని లాహోర్ నుండి ఢిల్లీకి మార్చినవారు ఇల్టుట్మిష్. రాజధానిని లాహోర్ నుండి ఢిల్లీకి మార్చినవారు ఇల్టుట్మిష్. ఇల్టుట్మిష్ కుమార్తె రజియా సుల్తానా. ఇల్టుట్మిష్ కుమార్తె రజియా సుల్తానా. తన పాలనా కాలంలో సుల్తానుల ప్రతిష్టను పునరుద్ధరించి అధికారాన్ని కొనసాగించిన వారు ఘియాజుద్దీన్ బాల్బన్. తన పాలనా కాలంలో సుల్తానుల ప్రతిష్టను పునరుద్ధరించి అధికారాన్ని కొనసాగించిన వారు ఘియాజుద్దీన్ బాల్బన్. బానిస వంశ పాలకులలో చివరివాడు కైకుబాద్. బానిస వంశ పాలకులలో చివరివాడు కైకుబాద్. ఢిల్లీని పాలించిన ఏకైక మహిళ సుల్తానా రజియా. ఢిల్లీని పాలించిన ఏకైక మహిళ సుల్తానా రజియా. మహిళా పాలకురాలిగా వజీరులు, చెహల్గనుల నుండి వ్యతిరేకత ఎదుర్కొన్నవారు సుల్తానా రజియా. మహిళా పాలకురాలిగా వజీరులు, చెహల్గనుల నుండి వ్యతిరేకత ఎదుర్కొన్నవారు సుల్తానా రజియా. సుల్తానా రజియా ఎవరి నుండి తీవ్ర ప్రతిఘటన ఎదుర్కొనవలసి వచ్చింది? టర్కీ ప్రభువులు సొంత అన్నదమ్ముల నుండి. సుల్తానా రజియా ఎవరి నుండి తీవ్ర ప్రతిఘటన ఎదుర్కొనవలసి వచ్చింది? టర్కీ ప్రభువుల నుండి, సొంత అన్నదమ్ముల నుండి. జలాలుద్దీన్ ఖిల్జీని హత్య చేసిన అతని అల్లుడు జలాలుద్దీన్ ఖిల్జీని హత్య చేసిన అతని అల్లుడు అల్లావుద్దీన్ ఖిల్జీ. జలాలుద్దీన్ ఖిల్జీ తర్వాత రాజ్యానికి వచ్చినవాడు అల్లావుద్దీన్ ఖిల్జీ. జలాలుద్దీన్ ఖిల్జీ తరువాత రాజ్యానికి వచ్చినవాడు అల్లావుద్దీన్ ఖిల్జీ. మంగోలుల దండయాత్రల నియంత్రణకు చర్యలు మరియు గూఢచారి వ్యవస్థను స్థాపించినవాడు అల్లావుద్దీన్ ఖిల్జీ. మంగోలుల దండయాత్రల నియంత్రణకు చర్యలు మరియు గూఢచారి వ్యవస్థను స్థాపించినవాడు అల్లావుద్దీన్ ఖిల్జీ. అల్లావుద్దీన్ ఖిల్జీ ఉత్తర భారతదేశ దండయాత్రలు గుజరాత్, రణతంబోర్, చిత్తూర్, మాళ్వా. అల్లావుద్దీన్ ఖిల్జీ ఉత్తర భారతదేశ దండయాత్రలు గుజరాత్, రణతంబోర్, చిత్తూర్, మాల్వా. 1316లో అల్లావుద్దీన్ ఖిల్జీ మరణానంతరం చిత్తూరు కోటను ఆక్రమించిన వారు సిసోడియాలు. 1316లో అల్లావుద్దీన్ ఖిల్జీ మరణానంతరం చిత్తూరు కోటను ఆక్రమించినవాడు సిసోడియాలు. 1316లో అల్లావుద్దీన్ ఖిల్జీ మరణానంతరం చిత్తూరు కోటను ఆక్రమించిన వారు సిసోడియాలు. అల్లావుద్దీన్ ఖిల్జీ దక్షిణ భారతదేశ దండయాత్రలకు నాయకత్వం వహించిన వారు మాలిక్ కాఫర్. అల్లావుద్దీన్ ఖిల్జీ దక్షిణ భారతదేశ దండయాత్రలకు నాయకత్వం వహించిన వారు మాలిక్ కాఫర్. అల్లావుద్దీన్ ఖిల్జీ పాలనలో ముఖ్యమైనవి సిద్ధ సైన్యం, సైనికులకు నగదు రూప జీతాలు, ధరల క్రమబద్ధీకరణ, గుర్రాలపై ముద్ర. అల్లావుద్దీన్ ఖిల్జీ పాలనలో ముఖ్యమైనవి సిద్ధ సైన్యం, సైనికులకు నగదు రూపంలో జీతాలు, ధరల క్రమబద్ధీకరణ, గుర్రాలపై ముద్ర. మంగోలియన్ సామ్రాజ్య స్థాపకుడు ఛంగీజ్ ఖాన్.
1206. మంగోలియన్ సామ్రాజ్య స్థాపకుడు చెంగీస్ ఖాన్ స్థాపించిన సంవత్సరం 1206. ఖిల్జీలలో చివరి పాలకుడు ఖుస్రూ ఖాన్. ఖిల్జీలలో చివరి పాలకుడు ఖుస్రూ ఖాన్. తుగ్లక్ పాలనా కాలంలో దండయాత్రలు చేసిన మధ్య ఆసియా పాలకుడు తైమూర్. తుగ్లక్కుల పాలనా కాలంలో దండయాత్రలు చేసిన మధ్య ఆసియా పాలకుడు తైమూర్. ఢిల్లీ సుల్తానులలో గొప్ప విద్వాంసుడు, తత్వ గణిత ఖగోళ శాస్త్రాలలో ప్రావీణ్యం కలవాడు మహమ్మద్ బిన్ తుగ్లక్. ఢిల్లీ సుల్తానులలో గొప్ప విద్వాంసుడు, తత్వ గణిత ఖగోళ శాస్త్రాలలో ప్రావీణ్యం కలవాడు మహమ్మద్ బిన్ తుగ్లక్. తురుష్క ప్రభువులు రాజపుత్రులపై యుద్ధాలు చేసి విశాల సామ్రాజ్యాన్ని స్థాపించినవాడు మహమ్మద్ బిన్ తుగ్లక్. తురుష్క ప్రభువులు రాజపుత్రులపై యుద్ధాలు చేసి విశాల సామ్రాజ్యాన్ని స్థాపించినవాడు మహమ్మద్ బిన్ తుగ్లక్. మహమ్మద్ బిన్ తుగ్లక్ రాజధానిని ఢిల్లీ నుండి దేవగిరికి మార్చాడు. మహమ్మద్ బిన్ తుగ్లక్ రాజధానిని ఢిల్లీ నుండి దేవగిరికి మార్చాడు. దేవగిరికి దౌలతాబాద్ అని పేరు మార్చాడు. మహమ్మద్ బిన్ తుగ్లక్ రాజధానిని ఢిల్లీ నుండి దేవగిరికి మార్చి దేవగిరికి దౌలతాబాద్ అనే పేరు పెట్టాడు. రాగి నాణాలను ప్రవేశపెట్టినవాడు మహమ్మద్ బిన్ తుగ్లక్. రాగి నాణాలను ప్రవేశపెట్టినవాడు మహమ్మద్ బిన్ తుగ్లక్. ప్రయోగాత్మక సంస్కరణలలో విఫలమైనవాడు మహమ్మద్ బిన్ తుగ్లక్. ప్రయోగాత్మక సంస్కరణలలో విఫలమైనవాడు మహమ్మద్ బిన్ తుగ్లక్. ఢిల్లీ సుల్తానులలో 4వ వంశం సయ్యద్ వంశం. ఢిల్లీ సుల్తానులలో 4వ వంశం సయ్యద్ వంశం. సయ్యద్ వంశ పాలకులు ఖిజిర్ ఖాన్, ముబారక్ షా, మహమ్మద్ షా ఆలం. సయ్యద్ వంశ పాలకులు ఖిజిర్ ఖాన్, ముబారక్ షా, అహ్మద్ షా ఆలం. రాజ్యాన్ని విస్తరింపచేసే ప్రయత్నం చేసి విఫలమైనవాడు ముబారక్ షా. రాజ్యాన్ని విస్తరింపచేసే ప్రయత్నం చేసి విఫలమైనవాడు ముబారక్ షా. సయ్యద్ వంశంలో చివరి పాలకుడు ఆలం షా. సయ్యద్ వంశంలో చివరి పాలకుడు ఆలం షా. తన రాజ్యంలోని ప్రభువులను సంతృప్తిపరచడానికి అనేక చర్యలు తీసుకున్నవాడు బహలూల్ లోడి. తన రాజ్యంలోని ప్రభువులను సంతృప్తిపరచడానికి అనేక చర్యలు తీసుకున్నవాడు బహలూల్ లోడి. ఢిల్లీ సుల్తానుల్లో చివరి పాలకుడు. ఇతని పాలనతో ఢిల్లీ సుల్తాన్ పాలన అంతమైంది ఇబ్రహీం లోడి. ఢిల్లీ సుల్తానుల్లో చివరి పాలకుడు ఇబ్రహీం లోడి. ఇతని పాలనతో ఢిల్లీ సుల్తాన్ పాలన అంతమైంది ఇబ్రహీం లోడి. 1398లో భారతదేశంపై దండయాత్ర చేసి ఢిల్లీని నాశనం చేసినవాడు తైమూర్. 1398లో భారతదేశంపై దండయాత్ర చేసి ఢిల్లీని నాశనం చేసినవాడు తైమూర్. ఢిల్లీ పునర్నిర్మాణానికి పట్టిన కాలం శతాబ్దం లేదా 100 సంవత్సరాలు. ఢిల్లీ పునర్నిర్మాణానికి పట్టిన కాలం శతాబ్దం లేదా 100 సంవత్సరాలు. రాజ్యంలో సుల్తాన్ సర్వాధికారి. రాజ్యంలో సర్వాధికారి ఎవరు? సుల్తాన్. పరిపాలన షరియత్ లేదా ఇస్లామిక్ నిబంధనల ప్రకారం జరుగుతుంది. రాజ్యంలో పరిపాలన ఏ నిబంధనల ప్రకారం జరుగుతుంది? షరియత్ లేదా ఇస్లామిక్ నిబంధనల ప్రకారం పరిపాలన జరుగుతుంది. ఢిల్లీ సుల్తానులు రాజ్యాన్ని ఎలా విభజించారు? షిక్తాలు, షిక్కులు, పరగణాలు, గ్రామాలుగా విభజించారు. ఢిల్లీ సుల్తానులు తమ రాజ్యాన్ని ఇక్తాలుగా విభజించారు. ఇక్తాలను షిక్కులుగా విభజించారు. షిక్కులను పరగణాలుగాను, పరగణాలను గ్రామాలుగాను విభజించారు. ఢిల్లీ సుల్తానులు రాజ్యాన్ని ఇక్తాలు, షిక్కులు, పరగణాలు, గ్రామాలుగా విభజించారు. గ్రామ పరిపాలనలో కేంద్రం జోక్యం చేసుకోదు. గ్రామ పరిపాలనలో కేంద్రం జోక్యం చేసుకోదు. బందగాన్ పద్ధతిని ప్రవేశపెట్టిన వారు ఇల్టుట్మిష్. బందగాన్ పద్ధతిని ప్రవేశపెట్టిన వారు ఇల్టుట్మిష్. ఇల్టుట్మిష్ సైనిక అవసరాల కోసం బానిసలను కొనుగోలు చేసేవాడు. ఈ పర్షియాలో ఈ పద్ధతినే బందగాన్ అని పిలుస్తారు. బందగాన్ పద్ధతి అనగా ఇల్టుట్మిష్ సైనిక అవసరాల కోసం బానిసలను కొనుగోలు చేసేవాడు. పర్షియాలో ఈ పద్ధతిని బందగాన్ అని పిలుస్తారు.
బందగాన్ పద్ధతిని కొనసాగించిన వారు ఖిల్జీలు తొగ్లక్కులు. బందగాన్ పద్ధతిని కొనసాగించిన వారు ఖిల్జీలు తొగ్లక్కులు. ఇల్టుట్మిష్ కాలంలో కీలక పాత్ర పోషించిన వారు చిహల్గనీ సర్దారులు. ఇల్టుట్మిష్ కాలంలో కీలక పాత్ర పోషించిన వారు చిహల్గనీ సర్దారులు. పరిపాలనలో సహకరించడం కొరకు టర్కిష్ ప్రభువులతో కూడిన ఇల్టుట్మిష్చే ప్రారంభించబడిన వ్యవస్థే చిహల్గనీ వ్యవస్థ. చిహల్గనీ వ్యవస్థ అనగా పరిపాలనలో సహకరించడం కొరకు టర్కిష్ ప్రభువులతో కూడిన ఇల్టుట్మిష్చే ప్రారంభించబడిన వ్యవస్థ చిహల్గనీ. చిహల్గనీకి గల ఇతర పేర్లు తుర్కానీ చిహల్గనీ లేదా చాలీసా. చిహల్గనీకి గల ఇతర పేర్లు తుర్కానీ చిహల్గనీ లేదా చాలీసా. సుల్తాన్లకు వ్యతిరేకంగా ఉన్న ప్రభువులను అణచివేయడానికి ఉపయోగపడేదే చిహల్గనీ. సుల్తాన్లకు వ్యతిరేకంగా ఉన్న ప్రభువులను అణిచివేయడానికి ఉపయోగపడేదే ఈ చిహల్గనీ వ్యవస్థ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.